గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 49వ వార్డులో ఉన్నాము. 49వ వార్డులో హర్షవర్ధన్ రెడ్డి సిటీ కేబుల్ ఆపరేటర్ పోటీ చేస్తూ ఉన్నాడు. గత 40 సంవత్సరాలుగా ఈ 49వ డివిజన్లో ఇంచు గల్లీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనే విషయం తనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. గల్లీలో కొన్ని 40 సంవత్సరాలుగా బిల్లులు ఇచ్చినా బిల్లులు ఇవ్వకపోయినా పేదోడైనా ఎవరైనా సరే చూసుకున్నట్టు తన సిటీ కేబుల్ సేవలతో ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు వి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి బలపరిచి ఆయన బీఫామ్ టికెట్ ఇప్పించేసి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బరిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రచారం ఎలా కొనసాగుతున్నది, గెలవడానికి వాళ్ళు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, వాళ్ళ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఎందుకు ఇప్పుడు హర్షవర్ధన్ అడిగి తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 49వ డివిజన్ అభివృద్ధి కొరకు నాకే ఓటేయాలంటూ గడప తిరుగుతున్నారు హర్షవర్ధన్ రెడ్డి. 40 సంవత్సరాలుగా ఒక సిటీ కేబుల్ ఆపరేటర్గా ఎంతో మందికి తన సహాయ సహకారాలు అందించిన హర్షవర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించండి, మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంటున్నారు హర్షవర్ధన్ రెడ్డి. వాళ్ళ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రచారంలో వాళ్ళకి ఏమేమి సవాళ్ళు ఎదురవుతున్నాయి, ప్రజలు ఎలాంటి సమస్యలు తమతో చెప్తున్నారో ఇప్పుడే మనం హర్షవర్ధన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. జేసీఎల్ న్యూస్ టీవీతో హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. వీలైతే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 49వ డివిజన్లో హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించండి. జేసీఎల్ న్యూస్ టీవీ. రాజకీయ ప్రస్థానం అంటే కేబుల్ ఆపరేటర్ నుండి ప్రజల మధ్యలో ఉన్నా కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చిన. ఇంకోటి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమంటే అక్కడక్కడ రోడ్ల ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఈ 10 ఏళ్ల పాలనలో ఎవరికి ఆయన తనకు నచ్చిన వాళ్ళకి వేసి నచ్చిన వాళ్ళకి వేయలేదు. అవి కూడా వచ్చిన నిధులు అయితే అవుతున్నాయో మొత్తం ఆ శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఇచ్చిన నిధులు మాత్రమే. గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఒక నిధి ఇక్కడ ఇవ్వలేదు. ఈయన 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అధికారంలో ఉన్నా కూడా కనీసం ఒక కంట్రోల్ షాప్, ఇంత పెద్ద వార్డులో ఒక కంట్రోల్ షాప్ లేదు. మా వార్డుకి అసలు కంట్రోల్ షాప్ లేదు. ఆ కంట్రోల్ షాప్ కూడా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవి ఏవైతున్నాయో చాలా అవకతవకలు జరిగినవి. అవి ఎవరికి అమ్ముకున్నారో కూడా ప్రజలకు తెలియదు. చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి రాలేదు. వాళ్ళకి అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ ఇంటికి పోయి నేనే వాళ్ళు అడగకుండా పోయి వాళ్ళకి ఇందిరమ్మ ఇంటి ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు నేను వెళ్తున్నాను కదంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి నాకు అనుబంధం ఉంది. వాళ్ళందరూ ఏ ఇంటికి పోయినా కూడా మంచిగా నన్ను దీవిస్తున్నారు. ఈసారి కంపల్సరీ మార్పు తీసుకొస్తామనే మాట ఇస్తున్నారు. వాళ్ళందరి ఆశీర్వాదంతో కంపల్సరీ ఈసారి 49వ డివిజన్లో విజయం సాధిస్తారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, ఈ 2.5 కాంగ్రెస్ పాలనను మీరు ఏం చూశారు, ప్రజలకు ఏం చెప్తున్నారు? గత 10 ఏళ్ల పాలనలో ఏవైతే శ్రీనివాస్ గౌడ్ అన్న గారు అభివృద్ధి చేసినారో రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడ కూడా అంత అభివృద్ధి జరగలేదు. అది ప్రజలకు అందరికీ తెలుసు. అది ఏదో కొన్ని ఏమంటారు అవాంఛనీయ మాటలు మాట్లాడి అన్నగారిని బదనాం చేసి ప్రజలందరూ ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలందరూ బాధపడుతున్నారు. మేము ఎంతో తప్పు చేసినాము, ఇంత మంచి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాము. ఈసారి డెఫినెట్గా అంతకన్నా పెద్ద డబుల్ మెజారిటీతో తెలంగాణలోనే ఎక్కడ లేనంత మెజారిటీతో శ్రీరాన్ని గెలిపిస్తామని చెప్పని ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మా వార్డే చూడండి, మొన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఇచ్చిన 100 కోట్ల నిధులలోనే వచ్చిన భాగంలో అత్యధిక భాగం ఈ వార్డుకే ఇచ్చిండ్రు. ఇక్కడ ఉన్న ఎవరైతే మా ప్రత్యర్థి ఉన్నారో అతనే అప్పుడు ఇదే పార్టీలో ఉండే ఆయనకు మనం ఇచ్చిస్తే అంతగానం ఎల్పీ చేస్తే కూడా మోసం చేసి పార్టీకి ద్రోహం చేసి వేరే పార్టీలు ఎలక్షన్స్ ముందులా కలిసిండ్రు. ఇప్పుడు ఈ రోజు వరకు సినన్న ఇచ్చిన నిధులు తప్పినంటే ఈ వార్డులో శ్రీనివాస్ రెడ్డి గారు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2014 కన్నా ముందు తీసుకుని శ్రీనివాస్ గౌడ్ రాకముందుగా తీసుకుంటే మా ఏరియాలో ఎక్కడ చూసినా కూడా బృదమయం ఉంటుండే. రోడ్లన్నీ గుంతలు కనీసం ఒక ఆటో వచ్చేది కూడా కాదు. గత 10 సంవత్సరాలు అన్న టైంలో ఉన్నాయి. ఈరోజు మా ఏరియాలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు సుందరంగా అయినవి. అది అన్న ఇచ్చిన నిధులు, అన్న చేసిన సేవనే తప్పితే ఇక్కడ ఉన్న నా ప్రత్యర్థి చేసింది ఏమీ లేదు. తర్వాత కనీసం ఆ 2 సంవత్సరాల ఇప్పుడు ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. ఆ మిగిలి ఉన్న ఏడ కూడా ఈ రోజు వరకు ఈ 2.5 సంవత్సరాల్లో చిన్న ఒక రాయి కూడా వేయలేదు. ఒక చిన్న మోరికి ఒక మెట్టు రాయి వేయలేదు, ఒక సీసీ రోడ్డు పడలేదు, ఏమీ కాలేదు. మళ్ళీ శ్రీనివాస్ తెలంగాణకు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీనివాస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్లో ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం రాకుండా చిన్న ఇది కూడా లేకుండా మా ఏరియా అంతా సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇది చూస్తున్నాం కదా. నా వరకు నేను 2010 నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాను. నేను కూడా ఒక కేబుల్ ఆపరేటర్ స్థాయి నుండి ఒక రిపోర్టర్ స్థాయికి వచ్చాను. ఈ కాలనీలో ద్విచక్ర వాహనం మీద వచ్చేసినా లేదంటే ఎడ్ల బండ్ల మీద వచ్చిన కార్ల మీద వచ్చినా తీసుకెళ్లే పరిస్థితి ఉండేది కాదు. మోకాళ్ళ వరకు దిగబడి వర్షాకాలంలో జారుడు పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే శ్రీనివాస్ గౌడ్ 2వసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రి అయిపోయిన తర్వాత పాలమూరు నియోజకవర్గాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిండు. ఆ అభివృద్ధి ఇప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లని గెలిపిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్
పాలమూరు పర్యటనలో ఎక్కడ పోయినా కూడా పాలమూరుని ఏ విధంగా అభివృద్ధి చేశారు ఏంటి అని చెప్పేసి కూడా ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే ఇప్పుడు మేము గెలవబోయేది మేమే, మేయర్ పీట మీద కూర్చునేది మేమే, ఏదేమైనా చేసి మళ్ళీ పాలమూరుని అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే మా బీఆర్ఎస్ ని గెలిపించండి అని 29వ వార్డు నుంచి కెమెరామెన్ ఫెరోజ్తో జైపాల్, జేసీఎల్ న్యూస్ టీవీ, మహబూబ్ నగర్ గ్రౌండ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కేసీఆర్, జై కేసీఆర్. ఆరు గుర్తుకే ఓటు, ఆరు గుర్తుకే ఓటు, గుర్తుల గుర్తు, ఆరు గుర్తు, హర్షవర్ధనలే గెలిపించాలి, హర్షవర్ధనలే. నేను చెప్పేది కొంచెం వినమ్మా, మన గల్లీ రేషన్ షాపు లేదు. ఇప్పుడు చేసామ్మా, ఇప్పుడు కొత్తలకు ఇస్తారా, ఇచ్చేటోళ్ళకి ఇచ్చేది. పాతలు 10 ఏళ్ళు ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చింది, మళ్ళీ ఆయన నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. గెలిస్తే నా పిల్లలు రోజు మీ ఇంటికి వస్తారు. అందుకే అసొంటోళ్ళకి వేయకుండా అందరికి ఇచ్చేటోళ్ళకి వేయమని అడుగుతున్నాం మేము. మన గల్లీలో కంట్రోల్ షాప్ లేదు, కంట్రోల్ బియ్యం దగ్గరికి ఏడుకోతారు, వేరే గల్లీలో పోవాలి. కంట్రోల్ షాప్ కూడా లేదు. కంట్రోల్ షాప్ కూడా ఇది మన గల్లీలో తీసుకొచ్చి పెడతాం మేము. మీకు ఇబ్బంది పెట్టని ఎందుకంటే నేనే రావాల్సిన అవసరం లేదు. నా పిల్లలు రెగ్యులర్గా ఏం పని ఉన్నా మీ ఇంట్లో కాడికి వస్తూనే ఉంటారు. నా నెంబర్ ఉంటుంది, చెప్తున్నాను నేను. చేస్తామమ్మా, నేను చెప్తున్నాను, నేను చేస్తా అని. అదే అసలు మార్చండి అమ్మా, ఒకసారి మార్చుతూనే కదా అయ్యేది. వీళ్ళే వస్తారు, వీళ్ళకి ఎప్పుడే అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చెప్తే మాకు వచ్చేది. అట్లా తిరుగుతా వీళ్ళకి ఫోన్ నెంబర్ ఉంటే మీకు మధ్యలో కూడా వేయచ్చు. నెలకు వచ్చే ఏం లేదు. బాబు బిల్లు కోసం అదే అదే